బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనే గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఫర్ దట్ యూ నీడ్ ది కంటైనర్ అనే చాప్టర్ మధ్యలో ఆగాం. అంటే బాబా యొక్క గ్రేస్, కృప, దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే, బాబా చెప్పిన మాటలనే చెప్పారు. నా కృప ఎప్పుడూ వర్షిస్తూనే ఉంటుంది. అయితే ఒక వ్యక్తి మీద అది ప్రసరిస్తుందా లేదా అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క అతను తెచ్చుకునే పాత్ర మీద ఆధారపడి ఉంటుంది. అతను ఒక స్పూను తెచ్చుకుంటే స్పూనుడే దొరుకుతుంది. ఒక కుండ తెచ్చుకుంటే కుండడు దొరుకుతుంది అని ఆ విషయం ప్రస్తావిస్తూ ఇక ఈరోజు విషయంలోకి వెళదాం. గెట్ ద రెడ్ బుక్, ఐ బ్రాట్ అవుట్ ద డైరీ. ఎరిచ్ దవానాతో అన్నారు, నా రెడ్ బుక్ ఉంది కదా, అది తీసుకొనిరా అన్నాడు. ఆ డైరీ తీసుకొచ్చి ఇచ్చింది దవానా. హీ టుక్ ఇట్ అప్ అన్ హిస్ ల్యాప్ అండ్ జింజర్లీ బిగాన్ perusing its fragile yellow pages. అది చాలా పాత పుస్తకం కదా, పేజీలు గట్టిగా పట్టుకుంటే ముక్కలైపోయేలా ఉన్నాయి. అంచేత బుక్ని ఒళ్ళో పెట్టుకొని చాలా సున్నితంగా ఆ పేజీలు తిప్పడం మొదలుపెట్టాడు. దీస్ ఆర్ బాబాస్ వర్డ్స్ దట్ ఐ టుక్ డౌన్ ఎట్ దట్ టైమ్. ఇదిగో చూసావు, ఈ అక్షరాలు, ఈ లైన్లు స్వయంగా బాబా చెప్తూ ఉన్నప్పుడు నేను వ్రాసినటువంటి విషయం. టర్నింగ్ until he found the section he was looking for, he said, read it out loudly. అంటే తాను ఏ విషయం గురించి వెతుకుతున్నాడో అది దొరికింది అతనికి. అప్పుడు అది చూపిస్తూ పైకి బిగ్గరగా చదువు అన్నాడు దవానాకిచ్చి. ద హోల్ క్రియేషన్ హ్యాజ్ స్ప్రంగ్ అవుట్ మీ. యా, ఈ మొత్తం సృష్టి అంతా నా నుండి ఉద్భవించింది. ఓషన్ కంటైన్స్ ఎవ్రీథింగ్, వాటర్, డర్ట్, నెక్టర్. ఆ మహాసాగరము అన్నింటినీ తనలో ఇముడ్చుకుంటుంది. నీళ్లుంటాయి, మురికి ఉంటుంది, అమృతం కూడా ఉంటుంది, అందులోనే ఉంటాయి అన్నీ. అండ్ ఎవ్రీథింగ్ డిజాల్వ్స్ ఇన్ ద ఓషన్. ఇవన్నీ కూడా ఆ మహాసాగరంలో కలిసిపోయి ఉంటాయి. ఐఎమ్ ద ఓషన్, నేనే ఆ మహాసాగరాన్ని. నోబడీ ఈజ్ డిబార్డ్ ఫ్రమ్ కమింగ్ టు మీ అండ్ హెల్పింగ్ హిమ్సెల్ఫ్ టు ది ఎండ్లెస్ ఎక్స్పాన్స్ ఆఫ్ లవ్. ఎవడైనా సరే నా దగ్గరికి రావచ్చు, అంతులేని ఈ ప్రేమను కావలసినంత తీసుకుపోవచ్చు, అదంతా కూడా. బట్ హౌ మచ్ ఆఫ్ ది ఓషన్ యూ కెన్ టేక్ విత్ యూ డిపెండ్స్ ఆన్ ద రిసెప్టకల్ యూ బ్రింగ్. అయితే ఆ సముద్రం నుంచి ఎంత ప్రేమను నీవు తీసుకుపోగలవు అనే విషయం నీవు వెంట తెచ్చుకునే పాత్ర మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా, ఇందాక చెప్పుకున్నాం. స్పూను తెచ్చుకుంటే ఆ స్పూనుడే పట్టుకెళ్తాం. ఒక గ్లాసు తెచ్చుకుంటే గ్లాసుడే పట్టుకెళ్తాం. ఒక చెంబు తెచ్చుకుంటే ఆ చెంబుడు పట్టుకెళ్తాం. పెద్ద గంగాళం తెచ్చుకుంటే ఆ గంగాళంతా పట్టుకెళ్తాం. ఒక పెద్ద పైప్ పెట్టేసి దాని నుంచి మొత్తం తాగేస్తే అది అలాగనమాట. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ కప్, యూ కెన్ టేక్ ఓన్లీ ఎ కప్ ఫుల్. ఇఫ్ ఎ పేల్, ఓన్లీ ఎ పేల్ ఫుల్. అదే మనం చెప్పింది బాబా చెప్తూ ఉన్నారు. బట్ వన్స్ ఇన్ ఎ లాంగ్ వైల్ కమ్స్ ద ట్రూ హీరో, ద జైంట్ ఇన్ లవ్, హూ కెన్ గల్ప్ ద ఓషన్ ఇట్ సెల్ఫ్. అయితే అప్పుడప్పుడు ఒక యోధుడు తారసపడుతూ ఉంటాట. వాడు ఒక్కసారి మొత్తం సముద్రాన్నే పీల్చేస్తాట అని లోపలికి పీల్చేస్తాడనమాట. ఈ ప్రేమ మొత్తం, ఈ ప్రేమ సాగరాన్ని గుటకేసేస్తాడు. అండ్ దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎ స్టోరీ. ఎరిచ్ చెప్తున్నాడు, నాకు ఒక కథ గుర్తుకొచ్చింది ఈ విషయం చదువుతుంటే. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ హౌ వీ మస్ట్ ప్రిపేర్ అవర్ సెల్స్ టు హ్యావ్ ద కంటైనర్ టు రిసీవ్ హిస్ గ్రేస్. ఆయన కృపను నింపుకోగల ఒక పాత్రను మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది మనకు చెబుతుంది ఈ కథ.
హిస్ గ్రేస్ ఈజ్ హియర్ దేర్ ఎవ్రీవేర్. ఆయన కృప ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, మొత్తం అంతటా వ్యాపించి ఉంది. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. అయితే అదంతా నీ మీదే ఆధారపడి ఉంటుంది. హౌ మచ్ లేబర్ ఆర్ యు విల్లింగ్ టు పుట్ ఇన్ ఇట్. నువ్వు ఎంత శ్రమించగలవు ఆ కృప కోసం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. గ్రేస్ హ్యాస్ టు బి ఎర్న్డ్. వన్ మస్ట్ హ్యావ్ దట్ డేరింగ్ టు ఎర్న్ హిజ్ గ్రేస్. ఎవరికైతే ఆ కృపను ఎలాగైనా సంపాదించాలి అనే తెగువ ఉంటుందో వాడికే దక్కుతుంది అది. అదర్వైజ్ బివేర్, ఇట్ విల్ స్లిప్ త్రూ యువర్ ఫింగర్స్. అది మనము ఈ 2 చేతి వేళ్లతో నీళ్లు నిండుగా సముద్రంలో ముంచి తీయాలంటే ఈ వేళ్ళు బాగా దగ్గరగా చిన్న ఖాళీ కూడా లేకుండా గట్టిగా పట్టుకుంటే ఆ నీళ్లు నిలబడతాయి. అంతేకాని ఆ వేళ్ల మధ్యన ఖాళీలు ఉన్నాయనుకోండి, ఎన్నిసార్లు ముంచినా ఒక్క చుక్క నీరు కూడా నిలవదు. అలాగే జారిపోతుంది ఆయన కృప. Saying this, Erich clasped his hands together loosely, making a bowel but with open spaces between his fingers. ఇలా చెబుతూ ఇరిచ్ తన 2 చేతులు లూజుగా వేళ్ళు మధ్యలో ఖాళీలు ఉండేలాగా ఇలా పెట్టి, ఇలా తీసామనుకో నీళ్లు ఏమీ నిలబడవు కదా అని చూపించాడు. ఇఫ్ యూ డిడ్ నాట్ హ్యావ్ ద ప్రాపర్ కంటైనర్ యూ కుడ్ నాట్ హోల్డ్ హిస్ గ్రేస్. ఇప్పుడు మనం బింది పట్టుకెళ్ళి ముంచితే ఎన్నిసార్లు ముంచితే అంత గ్రేస్ తెచ్చుకోవచ్చు. జల్లెడి పట్టుకెళ్ళి ముంచితే ఒక్క చుక్క కూడా రాదు. అలాగే అని చెప్తున్నాడు ఎరిచ్ మాటలు. దెర్ వాస్ ఎ యంగ్ మ్యాన్ హూ హెడ్ ఎ గ్రేట్ లాంగింగ్ ఫర్ ద ట్రూత్. ఒక యువకుడు ఉండేవాడు. అతడు సత్యాన్ని ఎలాగైనా పొందాలి అని తీవ్రమైన తపన పడుతూ ఉండేవాడు. అండ్ సిన్స్ హీ వాస్ నాట్ ఓన్లీ యంగ్ బట్ స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్, he decided he would pursue truth whatever it took him. అతడు యువకుడే కాదు, మంచి బలమైన వాడు, పూర్తి శక్తితో నిండి ఉండేవాడు. అంచేత ఏది ఏమైనా సరే నేను ఈ సత్యాన్ని అన్వేషించవలసిందే అని నిర్ణయించుకున్నాడు. He thought that if he had God's grace, then he could be of help to humanity. నేనే గనక భగవంతుడి కృపను సంపాదించగలిగితే మానవాళికి నేనెంతో సహాయం చెయ్యగలను అనుకున్నాడు. ఐ విల్ వైప్ అవుట్ ఆల్ స్టార్వేషన్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ ప్రపంచం నుంచి ఈ ఈ క్షామ పరిస్థితులు ఉన్నాయి, తిండి లేని పరిస్థితి, ఇది లేకుండా చేసేస్తాను భగవంతుడి కృపే గనక నాకు దొరికితే అనుకున్నాడు. ఐ విల్ సీ దట్ నోబడీ గెట్స్ సిక్, దట్ నోబడీ డైస్, దట్ ఎవ్రీవన్ గెట్స్ దైర్ షేర్. ఇంకా అనుకున్నాడు, ఎవ్వడికి అనారోగ్యం లేకుండా చేసేస్తాను, ఎవడు అసలు మరణించకుండా చేసేస్తాను ఇది. కాబట్టి వాడి కష్టానికి తగిన ప్రతిఫలం ప్రతివాడికి దక్కేలా నేను చేసేస్తాను అనుకున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, హీ బిలీవ్డ్ దట్ ఇఫ్ యూ వర్ టు రిసీవ్ దట్ గ్రేస్ హీ వుడ్ బి ఏబుల్ టు చేంజ్ ద వరల్డ్ ఫర్ ద గుడ్. భగవంతుని కృపే కనుక నాకు దొరికితే మొత్తం ఈ ప్రపంచాన్ని ఆనందమయంగా మార్చేస్తాను అనుకున్నాడు. సో హీఈస్ వాండరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, ట్రయింగ్ టు సీక్ అవుట్ సమ్ గురు హూ కుడ్ బెస్టో అపాన్ హిమ్ ద గ్రేస్. ఇక అన్వేషణ మొదలు పెట్టాడు. ఎక్కడెక్కడ గురువులు ఉన్నారు వాకప్ చేస్తున్నాడు, వాళ్ళందరినీ పరీక్ష చేస్తున్నాడు. ఎందుకని అటువంటి కృప ఎవడు ఇవ్వగలడు అని. ఇన్ హిస్ వాండరింగ్స్ హీ గోస్ ఫ్రమ్ వన్ సో కాల్డ్ మాస్టర్ టు ద నెక్స్ట్. సో గురువు అని ఎవరైతే పిలువబడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఒకటి తర్వాత ఒకటి తిరుగుతూ వాళ్ళని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఇయర్స్ పాస్ బై అండ్ స్టిల్ హీ హ్యాస్ నాట్ ఫౌండ్ ద వన్ హూమ్ హీ సీక్స్. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ తాను అనుకున్నటువంటి ఆ గురువు ఇప్పటి వరకు దొరకలేదు అతనికి. నన్ ఆఫ్ ది సో కాల్డ్ మాస్టర్స్ హీ హ్యాస్ మెట్ హ్యావ్ టచ్డ్ హిజ్ హార్ట్. గురువునని చెప్పుకొని పెద్ద పెద్ద ఆశ్రమాలు అనేక మంది శిష్యుల్ని వెంబడించుకుంటూ ఉన్నవాళ్ళు ఇతని హృదయాన్ని గెలుచుకోలేకపోయారు. హీఈస్ వాండరింగ్ ఇఫ్ హీ విల్ ఎవర్ ఫైండ్ ఏ రియల్ మాస్టర్. నెమ్మదిగా
ఇతనికి అనుమానం వచ్చేసింది. అసలు నిజమైన గురువు దొరుకుతాడా నాకు అనిపించింది అతనికి. బట్ హిస్ లాంగింగ్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ హి కీప్స్ సీకింగ్. అయినా సరే పట్టు వదలకుండా అటువంటి గురువు కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఫైనల్లీ ఇట్ సో హ్యాపెన్స్ దట్ హి కమ్స్ టు ఎ సర్టెన్ టౌన్ విత్ ఎ లార్జ్ మార్కెట్ ప్లేస్. చివరికి ఒక ఒక పట్టణం చేరుకున్నాడు. చాలా పెద్ద మార్కెట్ ప్లేస్ ఉంది. బజార్ మెయిన్ రోడ్ అన్నమాట. హీ జస్ట్ వాండరింగ్ హియర్ అండ్ దేర్ ఆస్కింగ్ దిస్ పర్సన్ అండ్ దట్, డు యూ నో ఇఫ్ దెర్ ఈజ్ ఎ రియల్ మాస్టర్ హియర్. ఆ మార్కెట్‌లో ఒకడిని అడుగుతున్నాడు. ఇక్కడ అసలు సిసలైన గురువు ఎవరైనా ఉన్నాడా ఈ ఏరియాలో అని అడుగుతూ ఉన్నాడు. హీ సో టైర్డ్ ఫ్రమ్ హిస్ రిలెంట్లెస్ సెర్చ్ both physically and mentally that he hardly is aware of his surroundings. He is pushing himself to keep moving, keep asking, and keep searching. పాపం ఏళ్ళు ఏళ్ళు గడిచిపోయినాయి. అలిసిపోయి నిరాశలో కూరుకుపోయి ఉన్నాడు ఇతను. మనుషుల గురించి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని వాళ్ళ ఇబ్బందుల గురించి పట్టించుకునే స్థితిలో లేడిక. మనుషులను తోసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు ఇతను. While he is wandering through the crowded marketplace, half dazed and lost in his own thoughts, he accidentally dashes against an old man walking in the opposite direction. ఇలాగ ఇతను చికాకుగా అసలు ఎవరిని పట్టించుకోకుండా ఇలా తిరుగుతూ ఉండగా ఎదురుగా వస్తున్న ఒక వృద్ధుణ్ణి గుద్దేశాడు. హే, వేర్ ఆర్ యూ గోయింగ్? యూ హ్యావ్ హర్ట్ మై షోల్డర్. ఆ వృద్ధుడు గట్టిగా అరిచాడు. ఎటు పోతున్నావో నువ్వు? చూడు, నన్ను ఎంత గట్టిగా గుద్దేశావో నా భుజం దగ్గర. ఆర్ యూ మ్యాడ్? నీకేమైనా పిచ్చి పట్టిందా? వై ఆర్ యూ వాండరింగ్ అబౌట్ లైక్ దిస్? ఏంటి చూసుకోకుండా అడుగులేసేస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు? ఏంటి ఏం వెతుకుతున్నావు నువ్వు? హ్యావ్ యూ లాస్ట్ యువర్ సెన్సెస్? అసలు బుర్ర ఉందా లేదా నీకు? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? ఏంటి అసలు నీలో తేడా అన్నాడు. హీ టెల్స్ ద ఓల్డ్ మ్యాన్ హౌ సారీ హీ ఈజ్ ఫర్ హ్యావింగ్ బంప్డ్ ఇంటు హిమ్. అయ్యా, నన్ను క్షమించండి అని ఈ యువకుడు ఆ వృద్ధుడికి చెప్పుకున్నాడు. అండ్ హౌ హీ హ్యాడ్ బీన్ లాస్ట్ ఇన్ హిస్ థాట్స్. నేను ఇదిగో ఈ గురువు కోసం, ఇలాంటి గురువు కోసం వెతుకుతున్నాను. సో నేను ఆ ఆలోచనలో మునిగిపోయి పరిసరాలను పట్టించుకోకుండా అయిపోయాను. నన్ను క్షమించండి అన్నాడు. ద ఓల్డ్ మ్యాన్ లుక్స్ ఎట్ హిమ్ అండ్ ఆస్క్డ్, ఆర్ యు ఎ స్ట్రేంజర్ హియర్? పైకి నుంచి కింద దాకా చూశాడు ఆ వృద్ధుడు. ఏమో నువ్వు కొత్తవాళ్ళలో కనపడుతున్నావేంటి? ఇక్కడ వాడివి కాదా నువ్వు అన్నాడు. ఎస్, అవును, కొత్తవాడినే. వై ఆర్ యూ వాండరింగ్ లైక్ దిస్? యు లుక్ సో సాడ్. ఏంటి అంత విచారంగా చూస్తున్నావేంటి? దేనికోసం వెతుకుతున్నావేమిటి అన్నాడు. సంథింగ్ అబౌట్ ద ఓల్డ్ మ్యాన్ ప్రాంప్ట్స్ హిమ్ టు టెల్ హిజ్ స్టోరీ. పాపం ఆ వృద్ధుని చూడగానే తన గోడంతా చెప్పుకోవాలనిపించింది, చెప్పాడు. హౌ హీ హెస్ బీన్ సెర్చింగ్ ఫర్ ఎ రియల్ మాస్టర్ ఆల్ దీస్ ఇయర్స్ టు నో ఎ వెల్. అసలు సిసలైన గురువుని వెతుకుతూ ఇన్నేళ్లుగా ఎంత శ్రమించాడో ఇదంతా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు దాకా ఒక్కడు దొరకలేదు అటువంటి వాడు అనే విషయం కూడా చెప్పాడు. ద ఓల్డ్ మ్యాన్ లాఫ్స్. ఆ వృద్ధుడు నవ్వాడు. దట్ ఈజ్ వాట్ యు ఆర్ ఆఫ్టర్. ఓహో, అలాంటి వాడి కోసమా నువ్వు వెతుకుతూ ఉంటా? యూ హ్యావ్ దట్ క్రేజ్ టు ఫైండ్ ట్రూత్. సత్యం వెతకాలని అబ్బో అంత పిచ్చి ఉందన్నమాట నీకు. వెల్, యూ వోంట్ ఫైండ్ ఫర్ దట్ ఇన్ ఏ మార్కెట్ ప్లేస్. ఇలా బజార్లో మెయిన్ రోడ్లంటా వెతికితూ షోరూమ్లన్నీ వెతికితే అటువంటి వాడు నీకు దొరకడు. డోంట్ థింక్ ఇట్ ఈస్ సోల్డ్ సో చీప్లీ. అదేదో బజార్లో వస్తువులాగా సవక ₹10 ఇసిరేస్తే కొనేద్దాం అనుకుంటున్నావా అటువంటి వాడిని? బట్ యు సీమ్ జెన్యూన్ ఇన్ యువర్ క్వెస్ట్. అయితే నీలో ఒక నిజాయితీ కనపడింది నీ అన్వేషణలో అన్నాడు. యు సీ హౌ ఇట్ ఈజ్. ఏరి చెప్తున్నాడు. చూసావా మనం ఎలా పొరపడుతూ ఉంటామో. హిస్ టైమ్ హ్యాడ్ ఫైనల్లీ కమ్. అంటే సరైన వ్యక్తి ఎప్పటికీ తారసపడ్డాడు అతనికి. సో ద ఓల్డ్ మ్యాన్ టెల్స్ హిమ్ దట్ దెర్ ఈజ్ సమ్వన్ లివింగ్ నాట్ టూ ఫార్ ఫ్రమ్ దేర్ హూ ఈజ్ రివర్డ్ యాజ్ అ రియల్ మాస్టర్. ఆ వృద్ధుడు చెప్పాడు, ఇక్కడికి దగ్గరలోనే చాలా మంది అతని గురించి చెప్తూ ఉంటారు. చాలా నిజాయితీతో కూడినటువంటి ఒక గురువు అని చెప్తారు.
గో టు ఎ సర్టన్ విలేజ్ అబౌట్ 10 మైల్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడికి 10 మైళ్ళే ఉంటుంది. ఫలానా దిశగా ఒక చిన్న గ్రామం అక్కడ ఉంటాడు. అండ్ ద వెరీ అవుట్‌స్కర్ట్స్ ఆఫ్ దట్ హ్యామ్లెట్ దెర్ ఈజ్ ఎ హట్. ఆ ఊరు పొలిమేరల్లోనే ఒక గుడిసె ఉంటుంది. ఒక కుటీరం. దేర్ యూ విల్ ఫైండ్ ద మాస్టర్ యూ సీక్. నువ్వు వెతుకుతున్న అటువంటి గురువు నీకు అక్కడ దొరుకుతాడు. హి ఈజ్ ఎ రియలైజ్డ్ పర్సన్, ఎ పర్ఫెక్ట్ మాస్టర్. అతను భగవద్ అనుభవమును సిద్ధింప చేసుకున్నవాడు, ఒక సద్గురువు కూడా అని చెప్పాడు. హీ సెట్స్ అవుట్. చాలా హుషారుగా అటుపక్క అడుగులు వేశాడు. ఈవెంచువల్లీ హీ రీచెస్ ది హట్. చివరికి ఆ కుటీరాన్ని కనుగొన్నాడు. దేర్ ఇస్ నో డోర్, జస్ట్ అన్ ఓల్డ్ క్లోదింగ్ హ్యాంగింగ్ ఓవర్ ది ఎంట్రన్స్. సో హీ పీక్స్ ఇన్సైడ్. ఆ కుటీరానికి తలుపు కూడా లేదు. ఒక గుడ్డ ఇలా వేలాడదీసి ఉందంతే. కాబట్టి ఆ గుడ్డని ఇలా పక్కకి జరిపి లోపలికి తొంగి చూశాడు. ఏ వెనరబుల్ లుకింగ్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ సీటెడ్ దేర్. చూడగానే ప్రణామం చెయ్యాలనిపించే ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడక్కడ. సరౌండెడ్ బై ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. అతని చుట్టూ కొంతమంది జనం కూర్చొని ఉన్నారు. ఇన్ హిస్ హార్ట్ ద సేకర్ ఫీల్స్ దట్ ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఇండీడ్ ద వన్ హీ హాస్ బీన్ సీకింగ్ ఆల్ ది ఇయర్స్. సో హీ ఫాల్స్ అట్ హిస్ ఫీట్. ఈ యువకుడు అతన్ని చూడగానే, ఓహో! ఇన్నాళ్ళు నేను వెతుకున్నదది ఇతనే అయ్యుంటాడు గ్యారంటీగా అని అతని హృదయం చెప్పింది. వెంటనే ఆ గురువు పాదాల మీద పడ్డాడు. ద మాస్టర్ ఈస్ టాకింగ్ టు దోస్ గ్యాదర్డ్ అరౌండ్ హిమ్. సో ద మ్యాన్ గెట్స్ అప్ అండ్ గోస్ టు సిట్ క్వైయట్లీ ఇన్ అ కార్నర్. ఆ గురువు తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులతో ఏదో ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు. అంచేత పాదాభివందనం చేసిన తర్వాత వెనక వరుసలో ఇతను కూడా వెళ్ళి కూర్చున్నాడు. ఇట్ ఈస్ ఎ లైవ్లీ అట్మాస్ఫియర్ విత్ ఓల్డ్ మ్యాన్ టెలింగ్ స్టోరీస్ అండ్ చాటింగ్ విత్ హిస్ ఫాలోవర్స్. బట్ హీ నోటీసెస్ దట్ ఎవ్రీ నౌ అండ్ అగైన్ సమ్ సీక్రెట్ పర్ల్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ డైవర్జ్డ్ త్రూ హిస్ స్టోరీస్ అండ్ జోక్స్. ఇతను ఏమి గమనించాడంటే అక్కడ వాతావరణం అంతా సజీవంగా ఉంది. అతను నవ్వుతూ హాయిగా అందరినీ సంతోషపెడుతూ సరదాగా అప్పుడప్పుడు కొన్ని ఆణిముత్యాల్లాంటి పరమ సత్యాలను చెబుతూ ఉన్నాడు. నథింగ్ ఈజ్ సెడ్ అవుట్ రైట్. నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలాగేం చెప్పలేదు అతను. వెరీ ఫీల్స్ కన్విన్స్డ్ దట్ ది మ్యాన్ ఈజ్ ఆల్ నోయింగ్. ఇతనికి సర్వము తెలుసు అని దృఢముగా నమ్మాడు ఈ యువకుడు. ద డే పాస్డ్ బై బట్ ద మాస్టర్ డస్ నాట్ ఈవెన్ లుక్ అట్ ద మ్యాన్. సరే, సాయంత్రం చీకటి పడిపోయింది. కానీ ఒక్కసారి కూడా ఆ గురువు ఇతని వైపు అలా కన్ను వేసి చూడలేదు. స్టిల్ హీ ఫీల్స్ దట్ దిస్ ఓల్డ్ మ్యాన్ కెన్ బెస్టో ది గ్రేస్ ఆన్ హిమ్. సరే, అతను చూడకపోతేనేమిలే, తప్పకుండా తన కృపను నా మీద వర్షించగలడు అని ఇతను అనుకున్నాడు. ఈవినింగ్ కమ్స్ అండ్ ద మాస్టర్ సేస్ టు ద పీపుల్, నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్. చీకటి పడిపోయింది. ఇక గురువు అన్నాడు, నాయన మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళిపోవలసిన టైం అయిపోయింది, మరి సెలవు అన్నాడు. ఎవ్రీ వన్ లీవ్స్ ఇంక్లూడింగ్ దిస్ మ్యాన్. అందరూ వెళ్ళిపోతున్నారు. మరి ఇతను ఎక్కడ ఉండగలడు? ఇతను కూడా వెళ్ళిపోయాడు. యాజ్ హీ వాక్స్ బ్యాక్ టు ది ఇన్ వేర్ హీ స్పెండింగ్ ద నైట్, థాట్స్ డిసీజ్ హిమ్. ఇతను ఏదో ఒక పేదరాశి పెద్దమ్మ, పూర్వం అలాంటివి ఉండేవి కదా, ఇప్పుడులాగా స్టార్ హోటల్స్ లేవు కదా ఆ రోజుల్లో. అంచేత ఎక్కడో ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ద మాస్టర్ డిడ్ నాట్ సీమ్ టు ఈవెన్ నోటీస్ మీ. అసలు నేననేటువంటి ఒక ప్రాణి అక్కడ ఉంది అని గమనించినట్టే కనపడలేదేంటి గురువు? మేబీ హీ విల్ ఆస్క్ మీ టుమారో వై ఐ హ్యావ్ కమ్. పోన్లే పాపం, ఈవేళ కదా నేను వచ్చాను. అంతమంది శిష్యుల్లో నా మీద అతను దృష్టి పడి ఉండకపోవచ్చు. రేపెళదాం, రేపు తప్పకుండా అడుగుతాడు అనుకున్నాడు. ఫర్ ద నెక్స్ట్ 6 months హీ గోస్ దేర్. ఆ రోజు మొదలు 6 నెలల పాటు ప్రతిరోజు గురువు దగ్గరికి వెళ్తున్నాడు, కూర్చుంటున్నాడు. హోపింగ్ ఈచ్ డే దట్ దిస్ విల్ బి ద డే ద మాస్టర్ నోటీసెస్ హిమ్. కొత్త ఆశ ఏ రోజుకి ఆ రోజు. ఈవేళ తప్పకుండా అతని దృష్టిలో నేను పడతాను.
బట్ నథింగ్ హ్యాపెన్స్. కానీ ఒక్కసారి కూడా ఈ 6 నెలల సమయంలో ఇతని మీద ఆ గురువు దృష్టి పడేలేదు. నౌ ద మ్యాన్ బిగిన్స్ టు వండర్, డస్ హీ ఈవెన్ నో వై ఐ యామ్ కమింగ్ హియర్? ఇతనికి మరి మనస్సు కదా కోతి, ఈ మనస్సు పనిచేస్తోంది. అసలు నేను ఎందుకు వచ్చాను, నేను ఏమిటో ఇతనికి ఏమన్నా తెలుసా లేదా? హీజ్ పర్ఫెక్ట్, సో హీ మస్ట్ నో. ఆయన పరిపూర్ణుడైనప్పుడు ఆయనకి తెలిసి ఉండాలి కదా. బట్ మేబీ హీ వాంట్స్ మీ టు ఆస్క్ హిమ్. ఓహో, నేను అడగాలి కదా ముందు, నేను అడగాలని అతను వెయిట్ చేస్తున్నాడేమో. ఐ విల్ ఆస్క్ టు నైట్. సో ఇవాళ రాత్రికి తప్పకుండా నేను అడిగేస్తాను అనుకున్నాడు. దట్ డే వెన్ మాస్టర్ టెల్స్ ఎవ్రీ వన్ టు గో, దిస్ మ్యాన్ స్టేస్ బిహైండ్ అండ్ కీప్స్ క్వైట్. ఆ రోజు పొద్దున్నే వెళ్ళాడు, సాయంత్రం దాకా ఉన్నాడు. సాయంత్రం చీకటి పడుతుంటే అయ్యకి మీరు వెళ్ళొచ్చు అన్నాడు. అందరూ వెళ్ళిపోయే వరకు ఇతను వేచి ఉండి ఈవేళ అడిగేద్దాం అనుకున్నాడు. వెన్ నోబడీ ఈజ్ దేర్, హీ గోస్ టు హిమ్ అండ్ హిజ్ నీస్ అండ్ ఫాల్స్ ఎట్ హిస్ ఫీట్. ఎవరు లేకుండా చూసి మోకాళ్ళ మీద కూర్చొని ఆయన పాదాల మీద పడ్డాడు. మాస్టర్, గురు ప్రభు అన్నాడు, హూ ఆర్ యూ? బాబు నువ్వు ఎవరు నాయనా? వాట్ యూ వాంట్? నీకు ఏం కావాలి ఏంటి అన్నాడు. ఐ హ్యావ్ బీన్ కమింగ్ హియర్ రెగ్యులర్లీ ఫర్ 6 months అండ్ యు ఆర్ ఆస్కింగ్ మీ హూ ఐ యామ్. గత 6 నెలలుగా ఏ రోజు మినహాయింపు లేకుండా ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చి మీ శిష్యులతో పాటు కూర్చుంటున్నానే, కానీ ఈవేళ మీరు కొత్తగా నేను ఎవరు అని అడుగుతున్నారు. వెల్, వాట్ యూ వాంట్? పోన్లే అసలు నీకేం కావాలి అన్నాడు. వాట్ యూ కమ్ ఫర్? ఏమి ఆశించి వచ్చావు నా దగ్గరికి? ఐ డోంట్ నో హూ యు ఆర్. నిజంగానే నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఐ వాంట్ టు రిసీవ్ యువర్ గ్రేస్. నీ కృప నాకు కావాలి అన్నాడు. హో దాట్, ఓహో కృప కావాలా? యు టేక్ ఏ నైస్ బాత్ అండ్ కమ్ టుమారో మార్నింగ్. నౌ గో. అంతే కదా, రేపు పొద్దున్నే ప్రాతకాలంలో మంచి స్నానం చేసేసి చక్కరా, ఓకే, ఇప్పటికి వెళ్ళిపో అన్నాడు. సో ద నెక్స్ట్ డే ద మ్యాన్ కమ్స్ విత్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ దట్ టుడే హీ విల్ బీ గివెన్ ది గ్రేస్. మర్నాడు ఇంకా హుషారు వచ్చింది. ఉదయమే తెల్లవారుతూ ఉండగా స్నానం చేసేసాడు. ఇక ఈవేళ ఆ కృప నా మీద వర్షించేస్తాడు నా గురువు అనుకుని వెళ్ళాడు. బట్ ద మాస్టర్ డస్నట్ ఈవెన్ లుక్ అట్ హిమ్. మళ్ళీ గురువు ఇతని వైపు చూడనే లేదు. అగైన్ ఈవినింగ్ కమ్స్ అండ్ హి సీస్, యూ టోల్డ్ మీ టు కమ్ అండ్ యూ వుడ్ ఇంపార్ట్ యువర్ గ్రేస్ అన్ మీ. అప్పుడు సాయంత్రం మళ్ళీ అందరూ వెళ్ళిపోయేదాకా చూసి, ఏమయ్యా ఈవేళ పొద్దున్నే రమ్మన్నావు, నేను వచ్చాను, నాకేసి చూడలేదు, ఈవేళ కురపిచ్చేస్తాన్నావు, ఇవ్వలేదు అన్నాడు. ద మాస్టర్ రిప్లైస్, ఓ వై డిడ్ నాట్ యూ రిమైండ్ మీ? అయ్యయ్యో అవును సుమా, మరి జ్ఞాపకం చేయలేకపోయావా నాకు అన్నాడు. కమ్ టుమారో ఎర్లీ మార్నింగ్ అండ్ రిమైండ్ మీ. ఓ పని చేయి, రేపు ఉదయం మళ్ళీ స్నానం చేసి వచ్చి రాగానే గుర్తు చేయి నాకు. సో ద నెక్స్ట్ మార్నింగ్ హీ సేస్, మాస్టర్, ఐ హ్యావ్ టేకెన్ మై బాత్ యాజ్ యూ ఆర్డర్డ్ అండ్ హ్యావ్ కమ్ టు రిమైండ్ యూ అబౌట్ రిసీవింగ్ యువర్ గ్రేస్. మర్నాడు పొద్దుట స్నానం చేసి గురువు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నన్ను స్నానం చేసి రమ్మన్నారు, మళ్ళీ గుర్తు చేయమన్నారు కూడా మీరు, అందుకని వచ్చాను నేను అన్నాడు. ఓ ఎస్, అవును సుమ, నాకు జ్ఞాపకం వచ్చింది అన్నాడు. బట్ బిఫోర్ ఐ బిస్టో మై గ్రేస్ అన్ యూ, ఐ మస్ట్ టెస్ట్ యూ. అయితే నా కృప నీ మీద వర్షించేలోగా ఒక చిన్న పరీక్ష పెట్టాలి నీకు అన్నాడు. ఐఎమ్ ఎట్ యువర్ ఫీట్ మాస్టర్. ఇదిగో నేను నీ పాదాల దగ్గరికే కదా ఉన్నాను. వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ డూ. చెప్పండి మీరు ఏం చేయమంటారు, నేను చేస్తాను అన్నాడు. గో ఫ్రమ్ హియర్ అండ్ సిట్ ఎట్ ది నార్దర్న్ టౌన్ గేట్. ఏమి లేదు, సింపుల్. మన పట్టణం ఉంది కదా, ఆ పెద్ద పట్టణానికి చుట్టూ ఒక పెద్ద ప్రహరీ ఉంది. దానికి 4 దిశల్లో 4 ప్రవేశ ద్వారాలు, గేట్లున్నాయి. ఆ ఉత్తర వైపు ఉన్నటువంటి గేటు దగ్గర కూర్చో నువ్వు అన్నాడు. దోస్ వర్ ద డేస్ వెన్ ద టౌన్స్ వుడ్ హ్యావ్ వాల్డ్ గేట్స్ అన్ ఈచ్ డైరెక్షన్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్ బ్యాండిట్స్ అండ్ వైల్డ్ బీస్. ఆ రోజుల్లో అడవుల్లో ఉండేటువంటి క్రూరముగా ఊళ్ళోకి వచ్చేయకుండా, అలాగే బందిపోటు దొంగలు ఊళ్ళోకి జొరబడకుండా చుట్టూ రక్షణ గోడ ఉండేది, ప్రహరీ గేట్లు ఉండేవి 4 దిశల్లో కూడా. సో సిట్ ఎట్ ద గేట్
from morning till evening. And whatever transpires over there, I want you to observe carefully and see how you feel about it. నువ్వేం చేస్తావంటే ఉదయాన్నే వెళ్ళిపో ఆ ఉత్తర ద్వారం దగ్గరికి, సాయంత్రం దాకా కూర్చో, అక్కడ ఏమి జరిగిందో అవన్నీ గమనించు, నీ అనుభూతి ఏమిటో అది నాకు వచ్చి రిపోర్ట్ చేయి అన్నాడు. దెన్ రిపోర్ట్ టు మీ ఇన్ ద ఈవినింగ్, దట్ విల్ బి యువర్ టెస్ట్. ఇంతే, చిన్న పరీక్ష ఇది అన్నాడు. ద మ్యాన్ లీవ్స్ అండ్ గోస్ టు ద సిటీ గేట్. ఈ వ్యక్తి యువకుడు వెళ్ళిపోయాడు, ఆ గేటు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. హీ ఫైండ్స్ ఎ డిస్క్రీట్ ప్లేస్ టు సిట్ డౌన్, వెరీ గుడ్ వ్యూ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ గేటుకి కొంచెం దూరంలో దగ్గరగానే ఓ చెట్టు కింద మంచి బండరాయి అది ఉంది, కూర్చోనాకి చాలా హ్యాపీగా అనిపించి ఆ చోటు ఎంచుకొని పూర్తిగా అక్కడ ఏం జరుగుతుందో గమనించేలాగా ఆ స్థానాన్ని ఎంచుకొని అక్కడ కూర్చున్నాడు పొద్దుటే వెళ్ళి. పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద గేట్. ప్రజలు బయటికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ బయట నుంచి లోపలికి వస్తున్నారు. డాంకీస్ అండ్ క్యామిల్స్ అండ్ ట్రేడర్స్ కమింగ్ త్రూ ద గేట్ అండ్ గో అవుట్. గాడిదల మీద సామాన్లు వేసుకున్న వాళ్ళు, అలాగే ఒంట్ల మీద సామాన్లు వేసుకున్న వాళ్ళు, అలాగే సామాన్లు అమ్మేవాళ్ళు, వీళ్ళు ఇటు అటు కూడా, అంటే పట్టణం నుంచి బయటికి వెళ్తున్నారు, బయట నుంచి పట్టణంలోకి. ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. విమెన్ క్యారింగ్ బేబీస్ అండ్ చిల్డ్రన్. చాలామంది ఆడవాళ్ళు సంఖలో పిల్లల్ని అలాగే నడిపించుకుంటూ కొంత పిల్లల్ని తీసుకుని తిరుగుతున్నారు. ఆల్ వెరైటీ ఆఫ్ టౌన్ స్పోక్. ఇక చాకల వాళ్ళు, మంగళ వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, వీళ్ళంతా కూడా వెళుతూ ఉన్నారు. అండ్ హీస్ వండరింగ్ వై హీ హెస్ బీన్ టోల్డ్ టు సిట్ దేర్. ఆశ్చర్యం వేసింది, ఏంటిది ఏంటి, నా గురువు ఇటువంటి ఆజ్ఞ చేశాడు, ఏం చూడండి నేను ఇది, దానికి నా అనుభూతిని ఏమి రిపోర్ట్ చేయను, ఒంటిలు వెళ్ళాయి, గాడిదలు వెళ్ళాయి, కుక్కలు వెళ్ళాయి, కుక్కలు వచ్చాయి, ఇలా చెప్పాలని నేను అనుకున్నాడు. హిజ్ మైండ్ వాండర్స్ హియర్ అండ్ దేర్. మనసు పరిపరి విధాల పోతోంది. వండరింగ్ వాట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్, అది హీ హాజ్ నో ఆన్సర్. ఏమిటిది అంతా, కానీ ఇతనికి ఏం సమాధానం దొరకలేదు. ఎందుకు ఇలా చెప్పాడు గురువు? హీ ఆస్క్స్ హిమ్సెల్ఫ్, వాట్ విల్ ఐ రిపోర్ట్ టు ది మాస్టర్. నేను నిజంగా ఏం చెప్పాలి సాయంత్రం వెళ్ళాక? బట్ హీ వాంట్స్ టు హ్యావ్ ద గ్రేస్, సో హీ కంటిన్యూస్ టు సిట్ దేర్ అంటిల్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డార్క్. ఏదైతే నాకెందుకులే, నాకు కావలసింది ఆయన కృప, అంతే కదా. ఇక్కడ ఏమి జరిగితే అది చెప్దాం, నాదేం పోయింది, ఈ చీకటి పడే వరకు ఉండాలి, అంతే కదా అనుకున్నాడు. ఎట్ డస్ ద వార్డెన్ కమ్. ఇక సాయంత్రం ఆ రాజభటుడు ఎవరో వస్తాడు. అంటే సాయంత్రం అవగానే ఈ గేట్లు, 4 వైపులు ఉన్న గేట్లు కూడా తాళాలేసి పట్టుకుపోతాడనమాట, తాళాలు. అది హీజ్ ఎ యంగ్ మ్యాన్. ఆ రాజభటుడు వాడు కూడా యువకుడే. విజిలింగ్ ఎ ట్యూన్ యాజ్ ఈ స్వాగర్స్ ఓవర్ ద గేట్, స్వింగింగ్ ఎ చైన్ విత్ ఎ కీ ఫర్ లాకింగ్ ఇట్. అతను విజిల్ వేసుకుంటూ వచ్చాడు. అంటే వెళ్ళేవాళ్ళు, లోపలికి వచ్చేవాళ్ళు, ఇక లాస్ట్ ఇది, ఇంకా గేట్ వేసేసానంటే ఇంక ఉండిపోవాల్సిందే బయట కదా. అంచేత ఇప్పుడు మనకి చూడండి, రైలు పట్టాలు, రైలు గేట్ ఉంటుంది కదా, రైల్వే క్రాసింగ్ గేట్ ఉన్నప్పుడు ఒక విజిల్ వేసి అప్పుడు గేట్లు వేసేస్తాడు కదా. అలాగే అనమాట. అంటే వచ్చేస్తున్నాను నేను, గేట్ వేసేస్తున్నాను, చేతిలో పెద్ద చైను, దానికి తాళం, కప్ప ఇవన్నీ పట్టుకుని వచ్చాడు. ఈజ్ వైండింగ్ ద చైన్ అరౌండ్ ద బార్స్ ఆఫ్ ద గేట్. ఇక గేట్ దగ్గరికి లాగేశాడు, దానికి ఆ చుట్టూ ఇస్తున్నాడు ఆ చైన్. అండ్ జస్ట్ అబౌట్ టు లాక్ ఇట్ ఫర్ ద నైట్. ఇంక రాత్రికి తాళం వేసేసి ఇక తాళం తిప్పుతున్నాడు. వెన్ ఎ వాయిస్ ఈజ్ హెర్డ్ షౌటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద గేట్, నాట్ టూ ఫార్ ఇన్ ద డిస్టెన్స్. కొంచెం దూరంలో, ఒక 10-15 అడుగుల దూరంలో ఎవడో అరుస్తున్నాడు, నేను వచ్చేస్తున్నాను నాన్న, ఒక్క నిమిషం వేసేకే తాళం, నేను వచ్చేస్తున్నాను అని అరుపులు వినపడ్డాయి. దెర్ ఈజ్ ఫారెస్ట్ సరౌండింగ్ ది విలేజ్ అండ్ సమ్మన్ సూన్ ఎమర్జెస్ ఫ్రమ్ ది థికెట్ ఆఫ్ ట్రీస్. ఈ ఊరు చుట్టూ ప్రహరీకి అవతల దట్టమైన అడవి ఉంది. ఆ మాట వినపడింది ముందు, కాసేపటికి ఆ మనిషి కనపడ్డాడు. వెయిట్ వెయిట్ వెయిట్, డోంట్ లాక్ ద గేట్. వచ్చేస్తున్నాను నాన్న, ఒక్క నిమిషం ఓపు కట్టు, తాళం వేసేకు, ఐఎమ్ అన్ ఓల్డ్ మ్యాన్, నువ్వు చూసావు కదా నేను వృద్ధుణ్ణి, ప్లీజ్ లెట్ మీ కమ్ ఇన్ సైడ్. టైం పడితే ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను, లోపలికి వచ్చేయండి నన్ను. ద ఓల్డ్ మ్యాన్స్ బ్యాక్ ఈజ్ సో లేడెన్ విత్ ఫైర్వుడ్ టు సెల్ ఫర్ ద డైలీ పిటెన్స్ దట్ ఈజ్ బెంట్ ఓవర్ ఫ్రమ్ ఇట్స్ వెయిట్. పాపం చాలా పేదవాడిలాగా కనపడుతున్నాడు ఆ వృద్ధుడు.
వీపు మీద పెద్ద ఎండు పుల్లలు ఏరుకొని వచ్చాడనమాట. పెద్ద కట్ట. అవి అమ్మితే ఏదో రూపాయో, అర్ధ రూపాయో వస్తే దానితో భార్యా బిడ్డలకు కలో గంజో పోద్దామని అతని తాపత్రయం అన్నమాట. జస్ట్ ఎ ఫ్యూ స్టెప్స్ షార్ట్ అట్ ద టౌన్ గేట్. బాగా వంగిపోయాడు ఆ బరువుకు పాపం ఆ వృద్ధుడు. ఇక 2 అడుగులు వేస్తే ఆ గేట్ దగ్గరికొచ్చేస్తాడు. అగైన్ హి ఇంప్లోర్స్ ద గాడ్. అక్కడి నుంచి మళ్ళీ అన్నాడు, "ప్లీజ్, ఐ యామ్ వెరీ ఓల్డ్. ప్లీజ్ హావ్ పిటీ ఆన్ మీ. ఐ బెగ్ ఆఫ్ యూ." అతను అన్నాడు, "నేను చాలా వృద్ధుడిని చూస్తున్నావు కదా నాన్న. ఇంత బరువు కదా. నా మీద కొంచెం దయ చూపు. నేను ప్రాధేయపడుతున్నాను సుమా" అన్నాడు. దెన్ గాడ్ ఈజ్ వెరీ యారగెంట్ విత్ ది ఓల్డ్ మ్యాన్ టెల్లింగ్ హిమ్. కానీ వాడు చాలా పొగరుగా ఉన్నాడు. "ఎవ్రీ టైమ్ యూ డూ లైక్ దిస్." ప్రతిరోజు ఇదే గొడవ నీతో. గెట్ ఔట్ ఫ్రమ్ హియర్. ఈవేళ మాత్రం ఏమైనా సరే ఇంక నీ మీద దయ చూపను. ఐ వోంట్ అలౌ యూ టు కమ్ ఇన్‌సైడ్. ఈవేళ ఇంక క్వెషన్ లేదు. టైం అయిపోయింది. వేసేస్తున్నాను గేట్ అంతే. దిస్ విల్ టీచ్ యూ ఎ లెసన్. ఇక నీకు ఇప్పటికైనా గుణపాఠం రావాలి నీకు. ద ఓల్డ్ మ్యాన్ కంటిన్యూస్ టు బెగ్. పాపం అలా ప్రాధేయపడుతూనే ఉన్నాడు ఆ వృద్ధుడు. సీ హౌ హెవీ ఈస్ దిస్ బర్డెన్ ఆన్ మై బ్యాక్. ప్రాధేయపడి చూడు ఎంత బరువుందో నా వీపు మీద ఉన్న బరువు. ప్లీజ్ అలౌ మీ టు కమ్ ఇన్‌సైడ్. ఒక్కసారి గేట్ తీ, లోపలికొచ్చేస్తాను నేను. ఐ బెగ్ ఆఫ్ యూ. నిన్ను ప్రాధేయపడుతున్నాను. యూ మస్ట్ హావ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్. నీకు తల్లిదండ్రులున్నారు, తాతలు ఉన్నారు కదా నీకు కూడా. ఐ ఇంప్లోర్ యూ, సూన్ ఇట్ విల్ బి డార్క్. ప్లీజ్ హావ్ పిటీ ఆన్ మీ. నన్ను చీకటి పడిపోతే ఉండలేను నేనిక్కడ. నీకు తెలుసు కదా! దయచేసి నన్ను లోపలికి రాని అని ప్రాధేయపడుతున్నాడు. మైండ్ యూ, ద మ్యాన్ ఈజ్ అబ్జర్వింగ్ ఆల్ దిస్. ఇదంతా కూడా ఈ ఈ యువకుడు గమనిస్తూనే ఉన్నాడు ఇదంతా. అండ్ హీ ఫీల్స్ ఎ పిటీ ఫర్ దిస్ ఓల్డ్ మ్యాన్. పాపం హృదయంలో నుంచి ద్రవించింది అతనికి. అయ్యయ్యో! ఆ వృద్ధుడిని రానివ్వచ్చు కదా అని. ఆఫ్టర్ ఆల్ హీ థింక్స్, వాట్ ఈస్ ది హార్మ్ ఇన్ అలౌవింగ్ ది ఓల్డ్ మ్యాన్ టు కమ్ ఇన్‌సైడ్. అంత దయ లేకపోతే ఎలాగా? అంత కఠినమా? ఆ ముసలోడిని ఇలా గేటు తీసి లోపలికి తోసి మళ్ళీ చైన్ ఏసేసుకోవచ్చు కదా! The young god begins to unwind the chain from around the gate, and the old man tries to step through the opening. But instead of letting the old man in, the god continues to abuse him. అతను ఈ చైన్ వేసేయడానికి ట్రై చేస్తున్నాడు ఈ భటుడు. కానీ ఆ వృద్ధుడు ఏదో ఆ లోపలికి వచ్చేద్దామని తంటాలు పడుతూ ఉన్నాడు. ఈ భటుడు తిడుతూనే ఉన్నాడు ఆ వృద్ధుడిని. With one quick motion, he lifts a bundle of wood off the back of the old man and throws it down inside the gate. అది. తలుపు నెమ్మదిగా తీశాడు ఈ భటుడు. తీసి ఆ వృద్ధుడి వీపు మీద ఉన్న కట్ట తీసి లోపలికి విసిరేశాడు. గేట్ లోపలికి. యాహ్! నౌ యూ వోంట్ బి బర్డెన్ బై ది వెయిట్ ఈజ్. ఇప్పుడు నీ బరువు వదిలిపోయింది కదా! ఇక నువ్వు పో. గేటు బయటే ఉండు. At the same time, with his other hand, he pushes the old man away, locks the gate, and tells him to get out, repeating, "This will teach you a lesson." ఆ ముసలాన్ని బయటకు తోసి తాళం వేసేసాడు, చైన్ వేసేసి. "ఇప్పటికైనా నీకు బుద్ధి రావాలి నీకు" అన్నాడు. ద మ్యాన్ సీయింగ్ దిస్ ప్యాథటిక్ సీన్ థింక్స్. ఈ యువకుడు ఇదంతా గమనిస్తూ అనుకున్నాడు, "ఇఫ్ ఓన్లీ ఐ హాడ్ రిసీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ ది మాస్టర్, ఐ కుడ్ హావ్ కిల్డ్ దిస్ గాడ్ విత్ మై వెరీ బ్రెత్ అండ్ అలౌడ్ దట్ పూర్ మ్యాన్ టు ఎంటర్." అప్పుడు అనుకున్నాడు, ఆ గురువు గనక ఎప్పటికే తన కృప నా మీద అతను వర్షించి ఉంటే, ఆ శక్తిని ఉపయోగించి ఈ భటుని చంపేసి ఆ వృద్ధుని లోపలికి తెచ్చేసి ఉండేవాడిని అనుకున్నాడు. వాట్ ఎ పిటియబుల్ ఫ్లైట్. ఎంత దయలేదా వీడికి. పాపం ఎంత దయనీయంగా ఉన్నాడు ఆ ముసలాడు. దట్ వార్డెన్ హ్యాస్ నో రెస్పెక్ట్ ఫర్ ఏజ్. కనీసం అతను వయసు చూసన్నా గౌరవించాలి కదా. హీ హేట్స్ ది యారగెన్స్ ఆఫ్ ది యంగ్ గాడ్. ఆ యువకుడైన భటుడు అతను చూపించిన పొగరుబోత్తనం అస్సలు నచ్చలేదు ఈ యువకుడికి. ద సన్ హ్యాస్ సెట్ అండ్ ద డార్క్నెస్ ఈజ్ డిసెండింగ్ యాజ్ ద ఓల్డ్ మ్యాన్ కంటిన్యూస్ టు బెగ్ ద గాడ్, "ప్లీజ్, ఐల్ బి కిల్డ్ బై వైల్డ్ బీస్. దేర్ ఆర్ టైగర్స్ అవుట్ హియర్. ప్లీజ్ ఓపెన్ ద గేట్ ప్లీజ్." పాపం చీకటి పడిపోతోంది. ఆ వృద్ధుడు బయటే ఉండి అరుస్తూనే ఉన్నాడు. ఇక్కడంతా క్రూర మృగాలున్నాయి. ముఖ్యంగా పులులు ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి. దయచేసి
తీయి, నన్ను చంపేస్తుంది ఏదో ఒక పులి అని అరుస్తూనే ఉన్నాడు. బట్ ద గాడ్ టర్న్ హిస్ బ్యాక్ అండ్ వాక్స్ అవే. నిర్దయగా ఆ భటుడు ఆ తాళం బొడ్లో పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. దిస్ మ్యాన్ who has been witness to the God's cruelty is saddened by what he has seen. But there is nothing that he can do. And it is time now to report back to the master. ఇదంతా చూసి చాలా చాలా బాధపడ్డాడు ఎవరు, ఈ యువకుడు. కానీ ఇంకా అతను చేయగలిగింది ఏం లేదు. అది రాజు అప్పచెప్పిన డ్యూటీ అతను చేసి వెళ్ళిపోయాడు. సో చీకటి పడిపోయింది. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూసిందంతా చెప్పాలి. ఆల్ ద వే దేర్ ఈ థింకింగ్ అబౌట్ ది హార్ట్లెస్నెస్ ఆఫ్ దట్ గాడ్. వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు వాడి హృదయంలో ఎంత దయలేదా అని అతని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, ఆ భటుడు గురించి. ద మాస్టర్ ఆస్క్స్ ఇన్నోసెంట్లీ. చాలా అమాయకంగా గురువు ప్రశ్నించాడు. వెల్ వాట్ హ్యాపెన్? ఏమో, ఏంటి, ఏం చూసేవేంటి? హౌ డిడ్ యూ స్పెండ్ ద హోల్ డే? మొత్తం రోజంతా ఎలా గడిచింది? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు రిపోర్ట్? నాకు చెప్పవలసిన ఏమన్నా గమనించేవా నువ్వు? నథింగ్. పీపుల్ కేమ్ అండ్ వెంట్, ట్రేడర్స్ వెంట్ ఇన్ అండ్ కేమ్ అవుట్, దెర్ వర్ మ్యూల్స్ అండ్ కౌస్ అండ్ షీప్. ఏముంది, పొద్దునే సాయం దాకా ఇలా మనుషులు వెళ్తున్నారు, వస్తున్నారు, ఆవులు, గొర్రెలు, ఇవన్నీ చెప్పాడు. యూ నథింగ్ టు రిపోర్ట్. అయితే నాకు చెప్పవలసింది ఏమి లేదన్నమాట అన్నాడు గురువు. వెల్ వెల్ ఎస్ దెర్ వాజ్ సమ్. లేకపోవడమే ఒక విషయం ఉంది. అట్ ద లాస్ట్ మూమెంట్ when the gate was about to be closed, I saw how this young gatekeeper behaved with this old man, and his carelessness stirred my feelings. ఇక రోజంతా అయిపోయింది నా డ్యూటీ అనుకున్నప్పుడు, ఆ ముగిసిపోయే సమయంలో ఆ గేటు తాళం వేయడానికి ఆ ప్రభుత్వ ఉద్యోగి వచ్చాడు. అయితే ఒక వృద్ధుడు పాపం లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏ నిర్దయగా అతన్ని బయటికి తోసేశాడు. ఇది చూసి నా హృదయం చాలా గిలగిల్లాడింది అన్నాడు. వాట్ హ్యాపెన్? వాట్ డిడ్ యూ ఫీల్? ఏమైందో? నువ్వు అంతా ఫీల్ అయిపోయింది ఏమిటో అన్నాడు గురువు. సో ది మ్యాన్ నౌ టెల్స్ ద హోల్ స్టోరీ. అండ్ వెన్ హీ కమ్స్ టు ది ఎండ్ హీ సేస్, మొత్తం కథ అంతా పోసగుచ్చినట్టు చెప్పాడు. చివరిలో ఇలా అన్నాడు. ఇఫ్ ఐ హ్యాడ్ రిసీవ్డ్ యువర్ గ్రేస్ మాస్టర్ విత్ వన్ బ్రెత్ ఆఫ్ మైండ్, I could have killed that arrogant god, and that poor old man would not have had to suffer. ఇప్పటికే మీరు గనక నాకు మీ కృపను ఇచ్చేసి ఉంటే, నేను ఉఫ్ అని ఇలా ఊది వాడిని ఖతం చేసేసి ఉండేవాడిని, ఆ రాజభటుడిని. ఆ వృద్ధుడు ఇలా బాధపడకుండా చేసి ఉండేవాడిని అన్నాడు. ద మాస్టర్ షేక్స్ హిజ్ హెడ్ అండ్ సైజ్. గురువు తల అడ్డంగా ఊపి ఇలా అన్నాడు. యు హ్యావ్ ఫెయిల్డ్. పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. యు ఆర్ అన్ఫిట్ టు రిసీవ్ మై గ్రేస్. నా కృపని అందుకోవడానికి నీకు అర్హత లేదు. డూ యు నో హూ దట్ ఓల్డ్ మ్యాన్ ఈజ్? ఆ వృద్ధుడు అసలు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఈజ్ మై మాస్టర్. అంటే ఇతనే సద్గురువు, ఇతనికి గురువు అట అతను. అంటే అతను కూడా సద్గురువే. ఇట్ ఈస్ బై హిస్ గ్రేస్ దట్ ఐ యామ్ వాట్ ఐ యామ్. ఇప్పుడు నా కృప అడుగుతున్నావు నువ్వు. నేను నీకు ఇచ్చే కృపను అతని దగ్గర నుంచే నేను పొందాను. సీ హౌ హీ బిహేవ్డ్. మరి అతను ఆ శక్తిని ఉపయోగించలేడా? కానీ మరి అతను ఎలా ప్రవర్తించాడో చూడు. ఎంత ఓపిక పట్టాడు, ఎంత క్షమించాడు, ఎంత సహనం ప్రదర్శించాడు. హీ రిమైన్డ్ హంబుల్. అతను బ్రతిమాలుతూనే ఉన్నాడు తప్ప కనీసం కోపాన్ని కూడా ప్రదర్శించలేదు కదా. హిస్ కంటైనర్ ఈజ్ సచ్ దట్ హీ కెన్ కంటైన్ ద గ్రేస్. అది అతని దగ్గర ఉన్న పాత్ర అంత గొప్ప పాత్ర. మొత్తం కృపనంతా దాని నిండా నింపి పెట్టుకున్నాడు అతను. యూ హ్యావ్ ఎ వెరీ లిటిల్ కంటైనర్ అండ్ యూ వాంట్ టు కంటైన్ ద హోల్ ఓషన్ ఆఫ్ గ్రేస్. నువ్వేమో స్పూను పట్టుకొచ్చావు, చిన్న ఉగ్గగినిలాగా. మొత్తం సముద్రం అంతా అందులో పోసేయమని అడుగుతున్నావు నన్ను. వై? యూ వుడ్ డిస్ట్రాయ్ ద వరల్డ్. ఎందుకయ్యా నేను ఇవ్వాలి కృప? ఈ ప్రపంచాన్ని నాశనం చేసేస్తావా నువ్వు? దానికోసం ఇవ్వాలా నీకు అన్నాడు. డూ యూ ఫాలో ది మీనింగ్? ఎరిక్ చెప్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా అని. అంటే ఆ కృపను పొందే ముందు మనము ఎంత ఆ టాలరెన్స్ సుప్రీం అని వాడుతూ ఉంటారు బాబా. అనంతమైన సహనము, దాన్ని మనము అర్హతగా సాధించగలగాలి.
వీ ఎక్స్పెక్ట్ అండ్ వాంట్ హిజ్ గ్రేస్, బట్ ఆర్ వీ ఏబుల్ టు కంటైన్ ఇట్? అది మనము బాబా కృప ఇవ్వటం లేదు, ఆయన ఇచ్చేయచ్చు కదా అని అనుకుంటాం. కానీ ఆయన ఇచ్చేస్తే దాన్ని పట్టుకుపోవడానికి నీకు కెపాసిటీ ఉందా? రాజుగారు మెచ్చుకుని ఏనుగు ఇచ్చేయడని మనం కథ చదువుకుంటూ ఉంటాం. ఆ ఏనుగు ఆ పేదవాడికి ఇచ్చేస్తే వాడి ఇంటికి పట్టుకెళ్తే తిండి పెట్టలేకపోతే వాడు పాక తినేస్తుంది మొత్తం అది కదా. అలాగనమాట. యూ హ్యావ్ టు సఫర్ ద వేస్ ఆఫ్ ది వరల్డ్ అండ్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి హ్యూమిలియేటెడ్, అలౌ యువర్ సెల్ఫ్ టు బి క్రూసిఫైడ్ అండ్ స్పాట్ అపాన్. ఆ కృపను నీవు అందుకోవాలంటే ప్రపంచంలో అన్ని రకాల కష్టాలను ఎదుర్కోవాలి, అన్ని అవమానాలను భరించాలి, శిలువ వ్యధకు సిద్ధమై ఉండాలి, మొహం మీద అందరూ ఉమ్మి వేసిన తుడుచుకుపోయే స్థితికి చేరాలి. ద నేమ్ ఈజ్ నాట్ టు బి యూజ్డ్ ఇన్ వీన్. వాట్ ఈస్ ది కమాండ్మెంట్? అది అంటే క్రైస్ట్ ఇచ్చినటువంటి ఆ కమాండ్మెంట్స్లో ఏం చెప్పాడు? దౌ షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దై గాడ్ ఇన్ వెయిన్. యూ హ్యావ్ టు కంటైన్ దట్ నేమ్. ఆ భగవంతుడి నామాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇట్ ఈస్ నాట్ టు బి ఫ్రిట్టెడ్ అవే. సో యువర్ కంటైనర్ మస్ట్ బి వాటర్ ప్రూఫ్, ఎయిర్ ప్రూఫ్ అండ్ ఆల్ సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ ప్రూఫ్ ఇన్ ఆర్డర్ టు కంటైన్ ద నేమ్. ప్రభువు నీకు కృపగా అంత శక్తి కూడిన ఆయన నామాన్ని నీకు ఇచ్చాడు అనుకో, దాన్ని దేనికి పడితే దానికి వాడేయకూడదు కదా. దాన్ని అంటే అంత సహనము, ఓర్పు నువ్వు ఉండాలి. అప్పుడే నీకు అది ఇవ్వబడుతుంది. దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎనదర్ స్టోరీ అబౌట్ కంటైనింగ్ హిజ్ గ్రేస్ దట్ టుక్ ప్లేస్ ఇన్ జీసస్ టైం. ఇప్పుడు జీసస్ జీవించి ఉన్న కాలంలో జరిగిన మరొక కథ నాకు గుర్తుకొచ్చింది. ఐ రిమెంబర్ రీడింగ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ నెవర్ ఫర్గాటెన్ ఇట్. నేను చిన్నతనంలో చదివాను, నేను ఎప్పుడు మర్చిపోను ఆ కథ, అంత ఇష్టం నాకు అంటున్నాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ జీసస్ దేర్ వర్ ఫారిసీస్ అండ్ ది లెవైట్స్. జీసస్ ఆయన అవతరించిన కాలంలో ఈ ఛాందసవాదులు ఉంటారు. అంటే ఈ క్రతువులు, మతాలు, ఆచార నియమాలు ఇవి చెబుతూ సత్యమును పట్టించుకోకుండా ఉండే ఛాందసులు వీళ్ళు ఉండేవారు. ద ఫారిసీస్ వర్ కన్సిడర్డ్ టు బి ద లెర్నెడ్ వన్స్, అంటే మహాపండితులు వీళ్ళు. అండ్ ది ఫుడ్ ది ఐడియా ఆఫ్ జీసస్ అండ్ వాట్ హీ సెడ్. జీసస్ ఏం చెప్పేవాడు? నువ్వు గొర్రెవి, నేను గొర్రెల కాపరని, నీవు నా రక్షణలో ఉన్నంత వరకు నీవు భద్రం, సింపుల్, నువ్వేం చేయక్కర్లేదు, నన్ను పట్టుకుని ఉండనేవాడు. ఇదంతా చూసి వాళ్ళు ఎగతాళి చేసేవాడు. మేము మహాపండితులు, మీకేమొచ్చే, ఒక్క మంత్రం కూడా రాదు మీకు అనేవారు వాళ్ళు. సో బట్ దే వర్ టూ ఫారిసీస్ హూ వర్ ఇంటెలిజెంట్ మ్యాన్. అయితే ఈ పండితుల్లో ఒక ఇద్దరు తెలివైన వాళ్ళు ఉండేవారు. అండ్ దే నోటీస్డ్ జీసస్ మిరకిల్స్. వాళ్ళు జీసస్ చేసేటువంటి అద్భుతాలను చూశారు ఒకటి రెండు సార్లు వాళ్ళు. సో దీస్ లెడ్ దెమ్ టు బిలీవ్ దట్ హి వాజ్ ఇండీడ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఆ ఇద్దరు అనుకున్నారు, ఇతను మామూలు మానవుడు కాదు, మన తోటి వాళ్ళు ఎగతాళి చేసినట్టుగా ఏదో అసాధారణమైనటువంటి ఒక శక్తి ఉంది ఇతని దగ్గర. They knew about the secret of the great name of God, and it seemed to them that Jesus had that secret. అది అంటే భగవంతుని శక్తివంతమైన నామం, అది ఇతని దగ్గర, ఆ రహస్యం ఉంది, ఇతని దగ్గర ఉంది అని వాళ్ళు నమ్మారు. సో దే ఆల్సో రియలైజ్డ్ దట్ దే కుడ్ నాట్ ఎక్స్పెక్ట్ టు గెట్ ఇట్ జస్ట్ ఫర్ ది ఆస్కింగ్. అయితే మనం ఇలాగ ఇచ్చేవయ్యా నాకు ఆ శక్తి అని అడిగేస్తే అంత సులువుగా అతనేమి ఇచ్చేయడు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. సో దే మస్ట్ సర్వ్ ది పర్సన్ అండ్ కరీ ఫేవర్. వాళ్ళు అనుకున్నారు, ఎలాగైనా ఇతని ప్రాపకం సంపాదించాలి, ఇతన్ని సేవిద్దాం, మన మీద బాగా నమ్మకం కలిగేలా చేసుకొని అప్పుడు మనం అది ప్రాధేయపడి అడుగుదాం అనుకున్నారు. ఇట్ వాజ్ నాట్ అవుట్ ఆఫ్ లవ్ దట్ దే కేమ్ టు జీసస్ యు సీ, బట్ బికాస్ సీక్రెట్లీ దే హ్యాడ్ మేడ్ అప్ దేర్ మైండ్స్ టు గెట్ హిస్ బ్లెస్సింగ్స్. అయితే వాళ్ళు జీసస్ మీద ప్రేమతో జీసస్ని ఆశ్రయించలేరు, అతని దగ్గర అతన్ని మచ్చిక చేసుకుని ఆ శక్తిని కొట్టేద్దాం అని అతన్ని ఆశ్రయించారు. సో వెన్ జీసస్ లెఫ్ట్ జెరూసలేం దే కేమ్ టు హిమ్ అండ్ ఫెల్ హిజ్ ఫీట్. సో జీసస్ జెరూసలేం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు అతని పాదాల మీద పడి
అడిగారు. ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ వర్ మోస్ట్లీ ఫిషర్ ఫోక్. జీసస్ కూడా ఉండేటువంటి శిష్యులు జాలరి వాళ్ళు, అంటే చేపలు పట్టుకొని జీవనం సాగించేటువంటి అమాయకులు. దే హెడ్ నెవర్ విట్నెస్డ్ ఫారిసీస్ ఫాలింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్. ఈ పండితులు ఎప్పుడూ దూరం దూరంగా ఉండేవారు జీసస్కి, కానీ వీళ్ళు వచ్చి జీసస్కే సాక్షాత్తు పాదాల మీద పడిపోయారంటే ఆశ్చర్యపోయారు. సో దే థాట్ దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఏ గ్రేట్ మెరికల్. ఎంత అద్భుతం, మన జీసస్ కాళ్ళ మీద ఆ మహాపండితులు వచ్చి పడ్డారు అనుకున్నారు వాళ్ళు. దే ఫెల్ట్ ప్రౌడ్ అండ్ జాయస్ దట్ నౌ జీసస్ వైజ్ బీయింగ్ రికగ్నైజ్డ్. ఓహో, ఈ పండితులు కూడా మన ప్రభువుని గుర్తించి ఆరాధించడం మొదలుపెట్టారన్నమాట అని ఎంతో సంబరపడిపోయారు. దీస్ టూ ఫారిసీస్ టోల్డ్ జీసస్ దట్ దే రివర్డ్ హిమ్ అండ్ వాంటెడ్ టు సర్వ్ హిమ్. వాళ్ళిద్దరూ జీసస్ అడిగారు, మీరంటే వలమాలిన గౌరవం మాకు, మీ సేవ చేసుకుంటూ బతకాలని ఉంది మాకు అన్నారు. అండ్ హిస్ ఫాలోవర్స్ హియరింగ్ దిస్ allowed them to get close to the Lord by giving them the opportunity to serve him. ఇక జీసస్కు అప్పటి వరకు సేవకులుగా ఉన్నవాళ్ళు, రండి రండి మీరు సేవ చేయండి, మేము దూరంగా ఉంటాం, తప్పకుండా మీరు ఈవేళ నుంచి ఆ అవకాశం మీరే తీసుకోండి అని వాళ్ళని దగ్గరికి పిలిచారు. దట్ ఈస్ ఆల్వేస్ ద ఫీలింగ్ ఆఫ్ దోస్ ఫర్ ద లార్డ్. అది అంటే అలాగే ఉంటుంది మాకు. అంటే కొత్తగా ఎవడైనా వస్తే ఈ మండలి వాళ్ళు కూడా బాబా దగ్గర నువ్వు సేవ చెయ్యి అని వాడికి అవకాశం ఇవ్వాలని ఉంటుంది. ఆఫ్టర్ వీక్ ఆర్ సో దీస్ టూ మెన్ కమ్ టు జీసస్ అండ్ టెల్ హిమ్. ఒక వారం అయిందేమో ఇలా జీసస్ని సేవిస్తూ నెమ్మదిగా జీసస్తో ఈ విషయం కలిపారు. వి వాంట్ ఎ బూన్ ఫ్రమ్ యూ. మీ నుంచి మాకు ఒక బహుమానం కావాలి. వి సీ విత్ వాట్ పెయిన్ యు గో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. And if it pleases you to impart your blessings to us, we can go from place to place for you. మీరు ఎంత కష్టపడి ఎన్ని కష్టాలకు ఓర్చి ఒక చోటు నుంచి మరొక చోటికి భగవంతుని సందేశాన్ని ఇలా ప్రసరిస్తూ తిరగడం చూస్తున్నాం. కానీ ఆ రహస్యం ఏదో మాకు ఇచ్చేస్తే మీరు ఇబ్బంది పడకుండా మేమే వెళ్ళి మీ పని చేసేస్తాం కదా అన్నారు. గివ్ అస్ ద సీక్రెట్ ఆఫ్ ద గ్రేట్ నేమ్. ఆ భగవంతుడి ఘనమైన నామం, ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్పి, సో వీ కెన్ బి ఆఫ్ హెల్ప్ టు యూ అండ్ టు హ్యుమానిటీ. ఒక పక్క నీకు సాయం చేయగలం, ప్రజలకి మేము దాన్ని సాయం చేసి అందించగలం. జీసస్ సెడ్, యూ రియలైజ్ వాట్ ఈస్ ఇన్ ఇట్. మరి అది ఎంత గొప్పదో మీకు తెలుసా? ఎస్, వీ కెన్ బి ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ. తప్పకుండా మానవ సేవ చేయడానికే మేము వచ్చాం మీ దగ్గరికి అన్నారు. జీసస్ టోల్డ్ దెమ్, ఫర్గెట్ అబౌట్ ఇట్. అవన్నీ మర్చిపోండి ఆయన, అది చాలా కష్టం, వద్దులే అన్నాడు. జస్ట్ లవ్ ద లార్డ్ ద వే హీ షుడ్ బి లవ్డ్. ప్రభువుని అంటే తండ్రిని ఎలాగ ప్రేమించాలో అలాగ ప్రేమించండి చాలు, ఇంకేం వద్దు, ఇవన్నీ వద్దు మీకు అన్నాడు. వాంటింగ్ సచ్ పవర్స్ వోంట్ బి ఆఫ్ హెల్ప్, ఇట్ విల్ హిండర్ యూ. అటువంటి శక్తులు కావాలని అడిగితే అది మీకు ఆటంకమే అయిపోతుంది, అది మీకేం సహాయపడదు, నా మాట నమ్మండి అన్నాడు. ఎనదర్ వీక్ పాసెస్ బై. సరే అనుకున్నారు. ఇంకో వారం రోజులు, మరొక వారం గడిచిపోయింది. అండ్ దే కంటిన్యూ టు సర్వ్ జీసస్. జీసస్కి సేవ చేస్తూనే ఉన్నారు. బట్ బిహైండ్ ఇట్ ఆల్ ఈజ్ ఎ సర్టెన్ మోటివ్. కానీ ఆ సేవ వెనుక ఒక ఆశ ఉంది వాళ్ళకి. జీసస్ వాంటెడ్ దట్ మోటివ్ ఎరాడికేటెడ్. పాపం జీసస్ వాళ్ళకి సమయం ఇస్తున్నాడు, ఆ ఆశ వాళ్ళ మనసుల్లోంచి పోగొడదాం, పోతుందేమో అని. బట్ దే బికేమ్ such a headache to him that finally he said to the two men. ఇక వాళ్ళు తినేయడం మొదలుపెట్టారు. వీళ్ళని ఎలాగో వదిలించుకోవాలి అనుకున్నాడు జీసస్. ఐ కీప్ టెల్లింగ్ యూ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ యట్ యూ స్టిల్ పర్సీవ్. నేను ముందు నుంచి చెప్తున్నాను, వద్దు నాయన, ఇది మీకు మంచిది కాదని, అయినా మీరు నన్ను వేధిస్తూనే ఉన్నారు. ఐ టెల్ యూ ఇట్ వోంట్ హెల్ప్ యూ. అది మీకు సహాయపడదు సుమా. ఇట్ ఈస్ నాట్ ఎ మెజిషియన్ షో. అది గారడీగా ప్రదర్శించేటువంటి విద్య కాదు. ఇట్ విల్ హార్మ్ యూ. అది మీకు నష్టం కలిగిస్తుంది అన్నాడు. బట్ ద రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ దట్ ఆన్సర్ అండ్ కంటిన్యూ టు పెస్టర్ హిమ్. ఒప్పుకోలే, మేము ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాం, మీకెందుకు, మీరు చెప్పండి అని వాళ్ళు పట్టుబట్టారు. ఈవెన్చువల్లీ జీసస్ ఈజ్ సో ఎగ్జాస్పరేటెడ్ విత్ దేర్ ఇన్సిస్టెంట్, హీ టెల్స్ దెమ్, సరే మీరు నన్ను వేధించేస్తున్నారు కాబట్టి అలాగే అన్నాడు. ఇఫ్ యూ వోంట్ లిజన్, ఆల్ రైట్, హ్యావ్ ఇట్. సరే, ఇది రహస్యం అని చెప్పేశాడు వాళ్ళకి. నౌ గో ఆన్ యువర్ ఓన్ వే, యూ కెన్ నో లాంగర్ ఫాలో మీ. నన్ను వేధించి మీరు ఇది పొందారు కాబట్టి ఇక నాకు కూడా రావద్దు, మీరు మీ దారి మీరు చూసుకోండి అన్నాడు. సో దే పార్ట్.
And Jesus and his followers go in one direction, and the two Pharisees in another. వీళ్ళు ఒకవైపుకి వెళ్ళిపోయారు, జీసస్ ఆయన అనుచరులు. ఈ పండితులు ఇద్దరు మరొక వైపుకి వెళ్ళిపోయారు. ఆఫ్టర్ 2 or 3 nights జర్నీ, ద మెన్ కేమ్ అక్రాస్ ఎ హ్యూజ్ హీప్ ఆఫ్ బోన్స్. ఒక 2 రాత్రులు వాళ్ళు ప్రయాణం చేశాక ఒక పెద్ద ఎముకల గుట్ట కనిపించింది. ఒక జంతువు, ఏదో పెద్ద జంతువు చనిపోయిందనమాట, క్రూర మృగం. సంథింగ్ మస్ట్ హావ్ హ్యాపెన్ టు ది యానిమల్. మరి జబ్బు చేసిందో, ఏదైనా మరొక జంతువు చంపేసిందో తెలియదు. అండ్ ఈచ్ గెట్స్ ద సేమ్ థాట్, వీ హ్యావ్ గాట్ ద సీక్రెట్, బిఫోర్ వీ రీచ్ ద నెక్స్ట్ టౌన్ లెట్ అస్ ఎక్స్పెరిమెంట్. మనం నెక్స్ట్ ఊరు వెళ్ళిపోతాం ఇక రేపు. సో ఈలోగా ఓ పరీక్ష చేద్దాం మనం అని వీళ్ళకి ఆలోచన వచ్చింది. సో ద బోత్ టేక్ ద సీక్రెట్ గ్రేట్ నేమ్ ఆఫ్ గాడ్. ఆ భగవంతుని ఘనమైన నామాన్ని గట్టిగా తలుచుకున్నారు. ఇమీడియట్లీ ద బోన్స్ బిగిన్ టు గ్యాదర్ టుగెదర్ టు ఫార్మ్ ద స్కెలిటన్ ఆఫ్ ఎ హ్యూజ్ యానిమల్. ఒక పెద్ద పులో సింహం అయిపోయింది అది. ఆ బోన్లన్నీ ఇలా దానికవే కలిసిపోయినాయి. దెన్ ద మజిల్స్ అండ్ లిగమెంట్ ఫార్మ్. అప్పుడు కండరాలు, చర్మం మొత్తం అంతా వచ్చేసింది. అండ్ బిఫోర్ దే కుడ్ ఫీల్ ఎనీ జాయ్ ఆర్ కంగ్రాచ్యులేట్ దెమ్సెల్వ్స్ ఆన్ దేర్ న్యూలీ ఎక్వైర్డ్ పవర్, ది యానిమల్ పౌన్సెస్ ఆన్ దెమ్ అండ్ ఈట్స్ దెమ్. వీళ్ళు ఒకళ్ళొకడు ఓహో ఓహో అనుకున్నారు. ఆ జంతువు మీద పడి ఇద్దరిని తినేసింది. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి.